శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 33వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ఇప్పటి వరకు కూడా మనము 24 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈ అధ్యాయంలో పరమాత్ముడు సల్పినటువంటి రాస నృత్యోత్సవం అనేటువంటిది ఎంత అద్భుతంగా సాగింది, ఎంత రసరమ్యంగా స్వామివారు గోపికలతో పాటు క్రీడించారు అనేది వర్ణించుకున్నాం. అనేకమైనటువంటి నృత్య భంగిమలతో అలసిపోయేటువంటి విధంగా, అలాగే అలసిపోయినటువంటి గోపికల్ని తన చక్కటి సుఖకరమైనటువంటి చల్లటి కరస్పర్శతో వారిని సెదతీర్చి, ఆ తర్వాత మళ్ళీ జలాశయంలో కాళింది జలాలలో చక్కగా విహరించినటువంటి స్వామి తర్వాత ఆ జలాశయాల్లోంచి బయటకు వచ్చి ఉపవనంలో విహరించడం అనేది 2 శ్లోకాలు వర్ణిస్తున్నారు. అవి నేడు చెప్పుకుంటాం. ఈ రాసలీలతో ఇంతటితో అయిపోతుంది. ఇంతే రాసలీల. ఈ రాస నృత్యోత్సవాన్ని అంతా కూడా విన్నటువంటి పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఇది అధర్మమా కాదా? అందరికీ వచ్చేటువంటి సహజమైనటువంటి సందేహాన్ని పరీక్షిత్ మహారాజు అడగడం జరుగుతుంది. ధర్మస్థాపనకి అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఇతర గోపికలతో, ఇతర స్త్రీలతో ఈ విధంగా విహరించడం అధర్మమా కాదా అన్నదానికి సుఖయోగేంద్రుల వారు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి ఉపన్యాసంలో భాగం. వాటిని శ్లోకాల రూపంలో ప్రతి చోట ఆ అర్థ వివరణలన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా ప్రార్థన చేసి వ్యాస గణేశులకి నమస్కారం చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇందులో 24 శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో ప్రవచించుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్వామివారు చక్కటి జలక్రీడని కూడా పూర్తి చేసుకుని తతశ్చ ఆ తర్వాత తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూన గంధానిల జుష్టదిక్తటే చచార భృంగ ప్రమదాగణావృతో యథా మదత్యుద్విరదః కరేణుభిః. తతశ్చ ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణ ఉపవనే జలస్థల ప్రసూన గంధానిల జుష్ట దిక్తటే. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ జలక్రీడని పూర్తి చేసుకుని కాసేపు అక్కడ ఉన్నటువంటి ఉపవనంలో ప్రవేశిస్తున్నారు. ఎలా ఉంది ఆ ఉపవన ప్రాంతం అంతా కూడా అంటే చక్కటి పుష్పాల యొక్క సౌరభాలతో, ఆ వాయువుల చేత కూడా ప్రేరేపించబడినటువంటి ఆ పుష్పాల కదలికలకి చక్కటి వాయువులు, ఆ వాయువులు ఎట్లా వస్తున్నాయంటే సహజంగా ఆ పుష్పాల యొక్క సుగంధాన్ని కూడా తీసుకుని వస్తున్నటువంటి వాయువుల చేత నింపబడినటువంటి దిక్తటే. దిక్ అంటే దిక్కులు, దిక్తటే అంటే 4 దిక్కులా కూడా సుగంధభరితమైనటువంటి వాయువులతో నింపబడినటువంటి ప్రదేశాలవన్నీ. అటువంటి ఉపవనంలో స్వామి ప్రవేశించారట. ఎలా ఉన్నాయంటే జల స్థల, జలంలో ఉన్నటువంటి పద్మాల నుంచి స్థలంలో ఆ పక్కన తీరంలో ఉన్నటువంటి చక్కటి పుష్పాల యొక్క ప్రసూన గంధ అనిల, పుష్పాల యొక్క గంధము చేత నింపబడినటువంటి అనిల జుష్ట. అనిలము అంటే వాయువు. ఆ గాలి చేత అలా తీసుకురాబడినటువంటి చక్కటి సుగంధభరితమైనటువంటి పుష్పాల సువాసనతో ఆ దిక్కులన్నీ కూడా నిండి సువాసన భరితం చేస్తూ ఆస్వాదయోగ్యంగా ఉంటే, అటువంటి ఆ ప్రాంతంలో స్వామివారు భృంగ ప్రమదాగణావృతో, భృంగ గణంతోనూ ప్రమదాగణంతోనూ, గణము అంటే సమూహం,
ఓ పక్కనేమన్నా తుమ్మెదల యొక్క గుంపు, మరో పక్కనేమన్నా ప్రమద గోపికల యొక్క, ప్రమద అంటే స్త్రీ, ఈ గోపికా గణముల యొక్క సమూహాలతో, ఈ రెండు సమూహాలతో స్వామి ఆనందంగా విహరిస్తూ ఆ వన ప్రాంతంలో బృంగము ఆ పుష్పాల యొక్క సుగంధానికి అలా తుమ్మెదలు వశమైపోతున్నాయి. స్వామివారి యొక్క ఆకర్షణకి ఆ తుమ్మెదలు కూడా ఝుంకారంతో చక్కగా స్వామిని సేవిస్తున్నాయి. ఓ పక్కన ప్రమదలు గోపికా గణములు సేవిస్తున్నారు. వాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా సంచరిస్తున్నాడు, చచారా సంచరించడం ఎలా సంచరిస్తున్నాడు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యథా మదత్యుద్విరద కరేణుభి, కరేణుభి ఆడ ఏనుగులతో కూడుకున్నటువంటి ఒక గజరాజు వలె, మామూలు సాధారణమైనటువంటి గజరాజు కాదు, మదచ్యుత్ మదజలాలని స్రవిస్తూ ఉన్నటువంటి మదించినటువంటి గజరాజు వలె, ఆ మదజలాన్ని స్రవించేటువంటి గజరాజు ఆడ ఏనుగులతో కూడి సంచరిస్తూ ఆ వన సంచారానికి వస్తే ఎలా ఉంటుందో అలా యమునా నది జల విహారం చేసుకుని బయటికి వచ్చినటువంటి స్వామి మదచ్యుత్ మదజలాల్ని స్రవిస్తున్నటువంటి మదగజం వలె ఉన్నారట. ఏమిటా మదజలం అంటే యమునా నది జలాలు. ఆ జలాల్లోంచి బయటకు వచ్చారు స్వామి, మంచి ఉత్సాహంగా ఉన్నారు. అట్లా ఉన్నటువంటి స్వామి ఓ పక్కన బృంగములతో, ఓ పక్కన ప్రమదాగణాలతో ఆనందంగా ఆడ ఏనుగులతో నిండిన గజరాజు వలె ఉన్నారని చెప్పి వర్ణిస్తున్నారు. ఏవం ఈ విధంగా, ఏవం శశాంకాంశు విరాజితా నిశాః ససత్యకామోనురతా బలాగణః శిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వాః శరత్కావ్య కథారసాశ్రయాః, శరత్కావ్య కథారసాశ్రయాః నిశాః. రాత్రులు ఎట్లాంటి రాత్రులు అవి? శశాంక అంశు విరాజితా నిశాః, పండు వెన్నెలలు కురిపించేటువంటి రాత్రులు, శరత్కాలపు వెన్నెల రాత్రులు. శశాంక అంశు చంద్రకిరణాలతో నిండినటువంటి ప్రకాశించేటువంటి అనేకమైనటువంటి రాత్రులు ఆ శరత్కాలపు రాత్రులు. అంతేకాకుండా శరత్కావ్య కథా రసాశ్రయాః, రసాశ్రయాః అనేక మంది కవులకి అనేకమైనటువంటి కావ్య కథలని అందించినటువంటి రసాలు, నవరసాలని పండించడానికి. అందులో ముఖ్యమైనటువంటి రసం శృంగారము, వీరము ప్రధానమైనటువంటి రసాలు నవరసాలు. అయితే వీరరసం అనేటువంటిది శరత్కావ్యం అక్కల్లా, అంటే పండు వెన్నెలు వర్ణించి వీరరసం వర్ణించేటప్పుడు పండు వెన్నెలు వర్ణించక్కల్లా. కాబట్టి రౌద్ర రసాలు మొదలైనటువంటివి, వీరరసాలు ఇట్లాంటి వర్ణించేటప్పుడు మంచి గ్రీష్మ ఋతువు లేకపోతే ఇంకా అద్భుతమైనటువంటి ఋతువులు ఉన్నాయి. కానీ ఇక్కడ శృంగారానికి వర్ణించేటప్పుడు శశాంకము, శరత్కాలము మొదలైనటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి కవులు ఎప్పుడైనా సరే కావ్యాలు రచించేటప్పుడు శరత్ కావ్య కథ రసాశ్రయ, అనేక మంది కవులకి వాళ్ళ కావ్యాల్లో వర్ణించడానికి ఈ శృంగారాది రసాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రధాన రసం శృంగార రసం. అనేక పంచమహాకావ్యాలు తీసుకోండి, పంచమహాకావ్యాల్లో ప్రధానమైనటువంటి రసం ఒకటి ఉంటుంది. మిగతా రసాలన్నీ వాటి యొక్క పాత్రను పోషిస్తూ ఉంటాయి. అన్ని రసాలు ఉంటాయి, దాంట్లో ప్రధానమైన అంగిరసం ఉంటుంది. అట్ట శరత్ కావ్య కథ, కవులు వాళ్ళ యొక్క కావ్యాలలో ప్రధానమైనటువంటి రసమైనటువంటి శృంగార రసానికి ఆశ్చర్యం కల్పించేటువంటి శరత్కాల వెన్నెల ఆ రాత్రులు. అటువంటి రాత్రులలో నిశాహ అనేటువంటి వాక్యం ఉంది చూసారా? నిశా అంటే రాత్రి, కానీ నిశాహ అని బహువచనం వాడారు, అంటే రాత్రులు. అటువంటి శరత్కాల రాత్రులు, అట్లాంటి చక్కటి పండు వెన్నెలు కలిగించే రాత్రుల్లో స్వామి విహరించారట. అయితే ఇక్కడ బహువచనం వాడారు అక్కడ, నిశాహ అని. అదేంటి, ఒక రాత్రే కదా స్వామి విహరించింది గోపికలతో, బహువచనం ఎందుకు వాడారు? నిశా అంటే చాలు, ఆ ఒక్క రాత్రి అలా గడిపారు అని. కానీ నిశాహ అని అంటే మామూలుగా శరత్కాలం పండు వెన్నెల రాత్రులన్నీ అలా ఉంటాయి అని ఒక అర్థం, సామాన్యమైనటువంటి ఒక అర్థం. అట్లాంటి ఆ రాత్రుల్లో సత్యకామో అనురత బలాగణ, బలాగణ అబలాగణ, బలాగణ అని కూడా ఉంటుంది. దాని పక్కన ఉన్నటువంటి దీంట్లో తా అనే అక్షరంలో ఉన్న అకారాన్ని పక్కన చేర్చాలి. అబలాగణ, అబలాగణ అంటే స్త్రీ జనంతో, ఆ గోపిక గణంతో సత్యకాముడైనటువంటి వాడు, సత్యస్వరూపుడైనటువంటి వాడు, సత్యకామ, అనుకున్నది జరిగి తీరుతుంది ఆయన అనుకున్నది, సత్యకామ. అటువంటి సత్యకామ స్వరూపుడైనటువంటి సహా శ్రీకృష్ణ, అలా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనురత అబలాగణ, స్వామి మీద అనురక్తి కలిగినటువంటి స్త్రీ జనంతో,
స్వామిని అనుసరిస్తూ స్వామిని కొలిచేటువంటి ఆ గోపికా గణంతో శిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరత, సత్యకాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మని, ఆత్మని అంటే తనలో తాను అవరుద్ధ సౌరత, చాలా ముఖ్యమైనటువంటి పదం ఇది. అవరుద్ధ సౌరత, ఇంత చక్కటి రాస నృత్యోత్సవం చేసినా కూడా, రాసక్రీడ చేసినా కూడా, జలక్రీడ చేసినా కూడా, ఉపవనంలో విహరించినా కూడా ఎలా ఉన్నాడు ఆ స్వామి అంటే అవరుద్ధ సౌరత, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారట స్వామి. ఆత్మని అవరుద్ధ సౌరత, తన ఎందే తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకుని అరికట్టబడినటువంటి సురత సుఖాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు అని చెప్పేశారు వ్యాసుడు. ఈ విధంగా గోపికలతో క్రీడించిన, వాళ్ళకి సుఖాలు కలిగించిన, వాళ్ళకి సుఖం కలిగించిన స్వామి ఎలా ఉన్నారంటే ఇంద్రియ నిగ్రహంగా ఉన్నారు. వాళ్ళ నిగ్రహాలు ఏమేమి, ఈయన మాత్రం ఆత్మని తన యందే సురత సుఖాన్ని కలిగినటువంటి వాడు. అంటే ఎట్లా అంటే పైన ఉదాహరణ చెప్పారు. ఒక పసిబాలుడు అద్దంలో తనని తాను చూసుకుని ఏ విధంగా రమిస్తూ ఉంటాడో, అంటే తన ప్రతిబింబాన్ని చూసుకుని తాను ఎలా రమిస్తాడో, అట్లా ఆత్మని తన యందే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి సురత సుఖాన్ని కలిగిన వాడు, అస్ఖలిత బ్రహ్మచారిగా సత్యకాముడై ఉన్నటువంటి ఆ స్వామిని తనని అనుసరిస్తూ తన యందు అనురక్తి కలిగినటువంటి గోపికాగణంతో కూడుకుని ఉన్నటువంటి వాళ్ళ చేత శిషేవ సేవించబడ్డాడు. సర్వా గోపిక, సమస్తమైనటువంటి కోరికలు తీర్చగలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. ఈ అస్ఖలిత బ్రహ్మచారి అనేటువంటి దానికి ఎన్నో ఉదాహరణలు అక్కడక్కడ వ్యాసుడు మనకి గుర్తు చేస్తున్నాడు రాసక్రీడల ఘట్టాలలో. ఇది మనం గట్టిగా పట్టుకోవాలి ఈ అంశాన్ని, దాన్ని వదలకూడదు. ఇంత చెప్పినా, ఇంత వ్యాసుడు ఈ విధమైనటువంటి ఉదాహరణతో ఇచ్చినా కూడా పరీక్షిత్ మహారాజు మళ్ళీ మొదలుకొచ్చాడు. ఒక సామాన్యమైనటువంటి భక్తుడికి, ఇంత మహత్తుని విన్నటువంటి సామాన్య భక్తుడికి వచ్చేటువంటి సందేహమే మహారాజు కూడా సుఖయోగేంద్రుల వారిని అడుగుతున్నాడు. ఏమిటి మహానుభావ, చిన్న సందేహం ఉంది, తీర్చండి మహానుభావు అంటూ. సంస్థాపనాయ ధర్మస్య ప్రసమాయేతరస్య చ అవతీర్ణో హి భగవానంశేన జగదీశ్వరః. జగదీశ్వరుడైనటువంటి ఆ ప్రభు భగవానంశేన, మరొక అంశమైనటువంటి బలరాముడి యొక్క అంశతో కూడా కూడుకుని ఉన్నవాడై అవతరించాడు కదా. ఆ శ్రీ మహావిష్ణువే కృష్ణ పరమాత్ముని అవతారంలో బలరాముడితో అంశతో కూడుకుని, ఆదిశేషుడి యొక్క అవతారమైనటువంటి బలరాముడి యొక్క అంశతో కూడుకుని వచ్చి ఇక్కడ అవతరించాడు కదా. దేనికి అవతరించాడు? ఏ కారణంతో? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మస్య సంస్థాపనాయ ప్రసమాయేతరస్య చ. ఈ పదాన్ని విడదీస్తే ప్రసమాయ ఇతరస్య, ధర్మానికి ఇతరమైనటువంటి ఏమిటి? అధర్మం. ఆ అధర్మాన్ని నిర్మూలన చేయటానికి, ధర్మాన్ని స్థాపన చేయటానికే కదా అవతరించింది ప్రభు. మరట్లాంటప్పుడు సకథం ధర్మసేతూనాం వక్త కర్తాభిరక్షిత ప్రతీపమాచరత్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం అని అడిగేశాడు టక్మన్. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అవతరించినటువంటి స్వామికి ఆ శ్లోకంలో గ్లాని అనే పదం ఉంది చూసారా, చాలా ముఖ్యమైనటువంటి పదం. ధర్మస్య గ్లాని అంటే ధర్మం నాశనం అయిన తర్వాత ఉద్భవిస్తాడని కాదు అర్థం. అక్కడ ధర్మానికి బాధ కలిగినప్పుడు మాత్రమే. నాశనం అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు. పేషెంట్ మరణించాక డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? కాబట్టి మరణించబోతూ ఉండగా అతనికి అనారోగ్యం ఉన్న దశలో వైద్యం చేయడానికి డాక్టర్ ఉపయోగపడతాడు. భగవంతుడు ఏం చేస్తాడు? ధర్మానికి ఆటంకం కలిగిన, అవరోధం కలిగిన, బాధ కలిగిన వెంటనే ఆయన అవతరిస్తాడు. అట్లా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, అట్లా అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సకథం ధర్మసేతూనాం, ధర్మసేతు అనే పదం పెట్టారు. సేతు అంటే మనం చెప్పుకున్నాం నిన్న, వారధి లాంటి. ఆ ధర్మానికి వారధిలాగా నిలిచి జాగ్రత్తగా రక్షించేటువంటి ఒక కంచెలాగా, ప్రొటెక్షన్ లాగా, అట్లా అడ్డగోటుగా ఉన్నటువంటి ఆ స్వామి ధర్మానికి ఎట్లాంటి అడ్డుగోడ? వక్త కర్త అభిరక్షిత అన్నారు. ధర్మాన్ని చెప్పేటువంటి స్వామి. గీతోపదేశంలో అంత ధర్మమే. సమస్తమైనటువంటి భారత భాగవతాలలో చెప్పిందంతా ధర్మమే.
అటువంటి ధర్మానికి సేతువులాగా నిలబడి ధర్మాన్ని చెప్పినటువంటి వాడు, కర్త, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, ధర్మ అభిరక్షిత, ధర్మాన్ని రక్షించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వక్త, కర్త, అభిరక్షిత అయినటువంటి కృష్ణ పరమాత్ముడు ప్రతీపమాచరత్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం. ప్రతీపమాచరత్, ప్రతీపము అంటే అధర్మం, చేయకూడనటువంటి అధర్మాన్ని కిమర్థం ఆచరేత్, ఎందుకు ఆచరించాడు, ఏం చేశాడు, ఏం తప్పు చేశాడంటే పరదార అభిమర్శనం, పరస్త్రీ యొక్క సాంగత్యం, పరస్త్రీ యొక్క అభిమర్శనం, స్పర్శ, పరస్త్రీని తాకాడు, ఇతర స్త్రీని ఎందుకు తాకాడు, ఇది అధర్మం కదా, ఈ అధర్మాన్ని ఎందుకు ఆచరించాడని పరీక్షిత్ అడిగాడండి. ఇప్పటిదాకా ఎన్ని లీలలు విన్నాడు పరీక్షిత్ మహారాజు. మనం కూడా మొదటి అధ్యాయం నుంచి, దశమస్కందంలో మొదటి అధ్యాయం, స్వామి పుట్టినప్పటి నుంచి ఎన్ని లీలలు చూపించారు స్వామి. పుట్టిన క్షణం నుంచి పోతనతో ప్రారంభించినటువంటి అసుర సంహారాదులు కానీ, బకాసుర వధ కానీ, శకడాసుర, బకాసుర, ధేనుకాసురుడు మొదలైనటువంటి సంహారాలు, అన్నిటికంటే మించి గోవర్ధనోద్ధరణం చేశాడు. ఈ లీలలు చేస్తున్నప్పుడు స్వామి, ఆహా స్వామి మహానుభావులు, దేవుడి కాదు, సామాన్యులు చేయగలరా, చేయలేరు. అటువంటప్పుడు ఎటువంటి సందేహాలు రావు మనకి, దేవుడు కదా అనుకుంటాం. మరి అదే దేవుడు కదా అనేటువంటిది ఇక్కడ ఎందుకు ఆపాదించుకోం మనం, ఈ లీలలు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపాదించుకోం, భగవంతుడు కదా ఆయన. కాబట్టి ఇక్కడ ఎందుకు చేశాడు ఇది అనేటువంటి, వాళ్ళు వచ్చారు, అక్కడ బ్రాహ్మణ భక్తులు వచ్చారు ఓ పక్కన, ఆ తర్వాత వీళ్ళు వచ్చారు ఓ పక్కన, వీళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కానీ సహజమైనటువంటి పాఠకుడికో, శ్రోతకో, సామాన్యమైనటువంటి జనులైనటువంటి వారికి వచ్చే సందేహంగా పరీక్షిత్ అడిగాడు. దేనికోసం అంటే పరీక్షిత్కి సందేహం కాదు ఇక్కడ, యాక్చువల్గా అది మన సందేహాన్ని తీర్చడానికి అడిగాడా అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. పరదారాభిమర్శనం, ఇది అధర్మం కదా స్వామి, కాబట్టి ఈ ఒక్క సందేహం నన్ను వెంటాడుతుంది, దయచేసి ఆ సందేహ నివృత్తి చేసి ముందుకు వెళ్ళండి అంటున్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు. ఆప్తకామో యదుపతి కృతవాన్ వై జుగుప్సితం కిమభిప్రాయ ఏతం నః సంశయం చింది సువ్రత. హే సువ్రత, వ్రతాలని తపస్సుని చక్కగా ఆచరించిన ఓ మహాప్రభు, మహానుభావ, ఆప్తకామ, సకలమైనటువంటి కామాలు ఆప్త, పొందినటువంటి వాడు ఆప్తకాముడు అంటారు. ఆప్తకాముడు, ఆత్మానందుడు మొదలైనటువంటి కృష్ణ పరమాత్ముడికి అన్వయించుకునేటువంటి అవన్నీ కూడా. అట్లాంటి ఆప్తకాముడైనటువంటి వాడు, సమస్త కోరికలు ఆయనకి ఏ కోరిక ఉండదు, సకల కోరికలు నెరవేర్చుకోగలిగినటువంటి వాడు. అట్లాంటి యదుపతి అయినటువంటి, యదు వంశానికే నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కృతవాన్ వై జుగుప్సితం. జుగుప్సితం కర్మ కిమర్థం కృతవాన్, జుగుప్సితం అంటే నిందించదగినటువంటి పని. దేవుడు ఇలా చేశాడు అని నిందారోపణ వేయదగినటువంటి ఈ కార్యాన్ని ఎందుకు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది, యదుశ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు చేశాడు. కిమభిప్రాయ ఏతం న సంశయం చింది, ఈ విషయంలో నీ అభిప్రాయం చెప్పు స్వామి, మా అభిప్రాయం, మా సంశయం ఇలా ఉంది కాబట్టి మా సంశయాన్ని, నహ సంశయం, మా సంశయాన్ని చింది, ఛేదించు. చింది అంటే తొలగించు, మా యొక్క అభిప్రాయాలు, ఈ సంశయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంశయాన్ని తొలగించు, ఛేదించు, నివారించు అంటూ సువ్రత, హే సువ్రత, తపశక్తి సంపన్నుడైనటువంటి సుఖయోగీంద్రుల వారిని పరీక్షిత్ మహారాజు ఇక్కడ మూడు శ్లోకాలలో ఆయన యొక్క సందేహాన్ని అడిగాడు. ఆయన అవతారం ఎత్తింది ధర్మ సంస్థాపన కోసమైతే మరి ఇది అధర్మం కిందకు వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నాడు అక్కడ. దానికి సుఖయోగేంద్రుల వారు అత్యద్భుతమైనటువంటి ఉపమానాలతో పెళ్ళు అని కొట్టేట్టుగా పరీక్షిత్ మహారాజుకే కాకుండా ఇలా సందేహపడిన ప్రతి పాఠకుడికి, ప్రతి శ్రోతకి కూడా అద్భుతమైనటువంటి సందేహ నివృత్తి చేసే విధంగా చెప్పారు సుఖయోగేంద్ర వారు. మామూలుగా కాదు. ఏం విన్నావు ఆయన మొదటి నుంచి, వినదంతా పోయిందా అన్నట్టుగా ఉంటుంది. అత్యద్భుతమైన, ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని పరమ పావనమైనటువంటి అగ్నితోనూ అలాగే విషం తాగినటువంటి పరమేశ్వరుడితోనూ పోల్చి చెప్తూ మనకి సందేహ నివృత్తి చేస్తున్నారు. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాం చ సాహసం తేజీయసాం నదోషాయ వహ్నేః సర్వభుజో యథా. ధర్మ వ్యతిక్రమో దృష్ట, అప్పుడప్పుడు ధర్మం అనేటువంటిది ఈ విధంగా హద్దులు దాటి అధర్మంగా అనిపించే విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు
ఈశ్వరాణం చ సాహసం. పరమాత్ముడైనటువంటి పరబ్రహ్మ గాని, ఈశ్వరుడు గాని, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైనా సరే ఆ పరబ్రహ్మ అయినటువంటి వాడు ఎప్పుడైనా ఇటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో సాహసాలు చేసినప్పుడు, ఇలాంటి సాహసాలు చేసేటువంటి ఎట్లాంటి వాడు ఈశ్వరుడు అంటే ప్రభువు అయినటువంటి వాడు, సర్వ సమర్థుడైనటువంటి వాడు. అట్లాంటి సర్వసమర్థులైనటువంటి వాడు, తేజోమూర్తులైనటువంటి ఈ శ్రీ మహావిష్ణువు లాంటి మహాపురుషులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇటువంటి సాహస కృత్యాలు చేయటం అనేటువంటిది అరుదుగా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ధర్మ వ్యతిక్రమమా, ధర్మాన్ని దాటారా, ధర్మం యొక్క హద్దు దాటారా అనిపించేట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి, లోకంలో కనిపిస్తూ ఉంటుంది. మనం లౌకిక వ్యవహారాలు చూసేటప్పుడు అట్లా కనిపిస్తుంది. అలౌకికమైనటువంటి దృష్టిలో ఆ ధర్మ విరుద్ధములైనటువంటి సాహస కృత్యాలు అప్పుడప్పుడు వాళ్ళు చేయటం అనేటువంటి మనం చూస్తూనే ఉంటామయ్యా. దృష్ట కనిపిస్తూనే ఉంటాయి. కానీ తేజీయసాం న దోషాయ, అవన్నీ కూడా ఇటువంటి సాహసమూర్తులైన వాళ్ళకి, ఇటువంటి తేజోమూర్తులైనటువంటి వాళ్ళకి ఇవి ధర్మ దోషాల కిందకి రానే రావు. నా దోషాయ అని సర్టిఫై చేస్తారు. ఇవన్నీ అటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళకి, అటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళకి ఇవి దోషాల కిందకి రానే రావు. అలౌకికమైనటువంటి వ్యవహారాలు లోక దృష్టిలో చూస్తే దోషంగా కనిపిస్తుంది, కానీ అవి దోషాలు కాదయ్యా. ఎలా అంటే వహ్నే సర్వభుజో యథా, సర్వము స్వాహా చేసేటువంటి వాడు, అటువంటి సర్వము స్వాహా చేసేటువంటి అగ్నిదేవుడు ఏ విధంగా అయితే యథా పావక పావన భవతి, పావక అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడు వహ్ని సమస్తము భక్షిస్తూ ఉంటాడు, సర్వభక్షకుడు అని పేరు ఆయనకి. సర్వము భుజిస్తూ ఉంటాడు. ఏం భుజిస్తూ ఉంటాడు? హేయమైనటువంటి అహేయమైనటువంటి, అంటే భక్షించేవి భక్షించకూడనటువంటివి కూడా సర్వము స్వాహా చేస్తూనే ఉంటాడు. ఓ పక్కన ఏమన్నా హవిస్సు వేస్తూ యజ్ఞాలో యాగాల్లో చక్కటి హవిస్సు పదార్థాన్ని అమృతంగా స్వీకరిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. మరో పక్కన ఏమన్నా శవాన్ని కూడా దగ్ధం చేస్తూ ఉంటాడు. దాంట్లో చెత్తాచెదారాలు కూడా దగ్ధం చేస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి పదార్థాలు హేయమైనటువంటి. అట్లాంటి దగ్ధం ఇది తాకచ్చా తాకకూడదా అనేటువంటి విచారణ మనకి కూడా ఉంటుంది, కానీ అగ్నిదేవుడికి అది ఉండదు. అన్నిటినీ దాహనం చేస్తాడు. అందువల్ల అగ్నికి సర్వభక్షకుడు అనేటువంటి పేరుంది. అది ముని శాపం, ఒక మహర్షి శాపం. నువ్వు సర్వభక్షకుడు, నీకు హేయాహేయములు లేకుండా సర్వము దగ్ధం చేసేస్తూ ఉంటావు అని చెప్పి మహర్షి శాపం. దాంతో పాపం కుంగిపోతాడు అగ్నిదేవుడు. నేను ఈ విధంగా శాపం ఇచ్చాడు, పరమపావనంగా ఉండేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి నాకు కాస్త ఇది సర్వభక్షకుడు అయినటువంటి ప్రతిదాన్ని నేను ముట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి సర్వభక్షకుడికి ఆయన ఇచ్చినటువంటి శాపం నిజమే నాయన, కానీ సర్వభక్షకుడిగా ఉన్నప్పటికీ కూడా నీ పావనత్వం అనేది తొలగిపోదు, నువ్వు పరమ పావనంగా ఉంటూ ఉంటావని చెప్పి బ్రహ్మదేవుడే నిర్ధారించి సర్టిఫై చేశారు. మిగతావి గాలి గాని, వాయువు గాని, పంచభూతాల్లో మిగతావి మనం ఏ విధంగా అయినా పొల్యూట్ చేస్తూ ఉంటే అవి దూషితమైపోతూ ఉంటాయి పాపం. కానీ అగ్నిదేవుడికి మాత్రం ఆ దోషం లేదు. కాబట్టి అగ్నిదేవుడికి ఏ విధమైనటువంటి అహేయములైనటువంటి పదార్థములు అగ్నిలో పడవేసినప్పటికీ కూడా, అవి భక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఏ విధంగా అయితే అగ్నిదేవుడి యొక్క పావనత్వం అనేటువంటిది తొలగిపోదో, పరమ పవిత్రమైనటువంటి పవిత్రత అగ్నిదేవుడికి ఉందో, అందుకే అగ్ని సంస్కారం అంటారు అన్నిటికీ కూడా. ఎప్పుడైనా ప్రధానమైనటువంటి తీసుకెళ్తున్నప్పుడు అగ్నిని ముందు పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. జ్వాల దేవాలయాల్లో చూడండి, స్వామివారు ఊరేగించడానికి వస్తున్నారంటే కాగడా పట్టుకుని ఇవిటి పట్టుకుని అగ్ని ముందు వెళ్తూ ఉంటుంది. పవిత్రత, ఆ ప్రదేశాన్ని పావనం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అగ్ని పావనం. అదే ప్రేతానికి ఉంటుంది. మళ్ళీ ప్రేతం తీసుకువెళ్తున్నప్పుడు ముందు అగ్నిని తీసుకువెళ్తారు కొండలు. కాబట్టి శుభ అశుభ కార్యక్రమాలు ఏవైనా సరే, మేధ్యం అమేధ్యమైనటువంటివి ఏవైనా సరే, హేయం అహేయమైనటువంటివి ఏవైనా సరే కూడా, వాటిని అన్నిటిని కూడా పావనం చేయగలిగినటువంటి వాడు, అది సర్వభక్షకుడు అయినప్పటికీ కూడా పవిత్రుడిగా ఉండేటువంటి వాడు ఎవరంటే అగ్నిదేవుడు. అట్లా అగ్ని ఏ విధంగా అయితే సర్వభుజుడైనప్పటికీ కూడా ఏ విధంగా పావనత్వంతో పవిత్రంగా ఉంటాడో, అట్లా ఈశ్వరుడైనటువంటి వాడికి అటువంటి ధర్మం వర్తిస్తుందయ్యా అని చెప్పి మొట్టమొదట ఉదాహరణలో చెప్పేశారు సుఖయోగంతో వారు అగ్నితో. ఎందుకంటే పోల్చింది అగ్ని కంటే గొప్పవాడు స్వామి, కానీ అగ్నితో చెప్తే మనకి కాస్త బుర్రలోకి ఎక్కుతుందని ఆ ఉదాహరణతో పోల్చారంతే. మన సామాన్యమైన స్థాయిలో అడిగాం కాబట్టి ఆ స్థాయిలోనే ఉదాహరణ ఇచ్చారు. అగ్ని ఏమో ఆయన కంటిలో ఓ భాగం అంతే, అగ్నిదేవుడు పరమాత్మ కంటిలో ఓ భాగం, కానీ ఉదాహరణ చెప్పడానికి మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే.
ఇంకొక రకంగా వెళ్తున్నారు ఇంకాస్త. నైతత్ సమాచరేజ్జాతు మనసాపి హ్యనీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యాత్ యథా రుద్రోబ్ధిజం విషం. శ్రీకృష్ణుడు ఈ విధంగా చేశాడు కదా అని చెప్పి మరి ఆ లీలని పట్టుకుని సామాన్యులు ఎవరైనా గనక దీన్ని వాడుకున్నట్టయితే వాడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడు కాబట్టి సమస్తము చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. న ఏతత్ సమాచరేత్ అన్నారు అక్కడ. ఏతత్ న సమాచరేత్. ఈ కృష్ణ పరమాత్ముడు ఆచరించినటువంటి ఈ లీలా విశేషాలు సామాన్య జనులు ఎవరు ఇక్కడ పెట్టారు? అనీశ్వరుడైనటువంటి వాడు, ఈశ్వరుడు కానివాడు, సమర్థుడు కానివాడు. ఈశ్వరుడు అంటే, ప్రభు అంటే, దేవుడు అంటే మనం చెప్పుకున్నాం 6 గుణాలు ఉండాలి. భగం అనేటువంటి 6 గుణాలు. ఆ 6 గుణాలలో ఈశిత్వ వశిత్వం అనేటువంటివి ఉంటాయి. ఆ లక్షణాలు లేనటువంటి వాడు ఎవడైనా సరే ఈయన చూసి ఈయనలాగా చేద్దామని చెప్పి ఎవడైనా అనుకున్నాడంటే వినశ్యత్యాచరన్, అట్లా ఆచరించిన వాడు వినశ్యతి, నాశనమైపోతాడు. అట్లా వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నాడు. మహాభారతంలో భాగవతంలో ఇంకోటి ఉన్నాడు, నేనే వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నటువంటి వాడు. శంఖ చక్రాలు ఆయన కూడా తగిలించుకున్నాడు, డూప్లికేట్ అని. నాశనం అయిపోయాడు. ఈయనలాగా ఉంటానని చెప్పి రకరకాలుగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రభు ఆచరించినట్టుగా గోవర్ధనోద్ధరణ చేశాడు మహాప్రభు. ఆయన చేసినట్టు చేయమనండి, ఎవరైనా చేస్తారా? పర్వతాన్ని ఉద్ధరిస్తారా? కాళీయమర్దనం చేశాడు. కాళీయమర్దనం ఎవరన్నా చేయమనండి, చేస్తారా? చేయగలరా? లేదు కదా. సామాన్య జనులకి అది అసంభవమైనటువంటి అవన్నీ కూడా. కాబట్టి ఆయన చేశారు కదా అని చెప్పేసి ఈ విధమైనటువంటి లీలను గనక ఎవరైనా సరే అధర్మ ఆచరణ చేశారంటే వాళ్ళు నాశనం అవుతారు. ఎట్లా నాశనం అవుతారు? అటువంటి మూర్ఖుడు, మౌఢ్యాత్, మూర్ఖత్వంతో ఎవరైనా చేస్తే వాళ్ళందరూ నాశనం అవుతారు. అంటే సామాన్య జనులు ఈ విధమైనటువంటి లీలలు స్వామిని ఉద్దేశంగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మిగతా సామాన్యులైన వాళ్ళు చేయకూడదు. కేవలం ఇవన్నీ ఈశ్వర ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో, ఈశ్వరత్వం కలిగినటువంటి వాళ్ళు, సమర్థులైన తేజస్సాలులైనటువంటి వాళ్ళు మాత్రమే చేయదగినవి. ఎవరైనా ఇలా చేస్తారు అంటే వాళ్ళు నశిస్తారు. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు? యథా రుద్రోబ్ధిజం విషం. యథా రుద్ర అబ్ధిజం విషం. అబ్ధిజం అంటే, అబ్ధి అంటే సముద్రం, అబ్ధిజం అంటే సముద్రము నుంచి ఆ క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి విషాన్ని ఏ విధంగా అయితే రుద్రుడు అలా స్వాహా చేసి తన కంఠంలో ఆపేసి నీలకంఠుడయ్యాడో స్వామి, ఆ విషాన్నంతా తాగేశాడు. ఇది ఆయనకి సాధ్యమవుతుంది, సామాన్యుడికి సాధ్యమవుతుందా? రండి తీసుకోమనండి విషాన్ని, ఏమవుతాడు? ఏ విధంగా అయితే పరమేశ్వరుడు గురొలినటువంటి ఆ మహావిషాన్ని ఎవరైనా సామాన్యుడు నేను ఈశ్వరులాగా ప్రయత్నిస్తానని చెప్పేసి విషాన్ని గురొలితే ఏ విధంగా అయితే వినశ్యతి, నాశనమైపోతాడో అలా నాశనమైపోతాడు సామాన్య జనులు ఎవరైనా కనుక ఈ విధంగా ప్రయత్నిస్తే అని వార్నింగ్ ఇచ్చేశాడు సుఖయోగి వారు. కాబట్టి కృష్ణుడు, నేను కృష్ణుడిని కృష్ణులా చేస్తానని చెప్పి ఎవరైనా అనుకుంటే సామాన్య జనులు ఈ విధంగా నాశనం అయిపోతారు అబ్బాయి. వాళ్ళు మూర్ఖులు. మౌఢ్యాత్ యథా రుద్రోబ్ధిజం విషం. రుద్రుడు కాబట్టి, ఆ గరళకంఠుడు కాబట్టి ఆయన ఆ విషాన్ని కాస్త ఆ కంఠంలో దాచుకున్నాడు. పాల సముద్రం క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి హాలాహలాన్ని. హాలాహలంబను నల్లరేగడి పండు అంటూ శ్రీనాథుడు రాస్తాడు, మంచి కవిత్వం. ఆ హాలాహలాన్ని ఎలా మింగాడంటే, ఓ రేగిపండు, నల్లటి రేగిపండు ముద్దగా చేసుకుని అలా ఒకవైపు పార్వతి వైపు, దేవి వైపు చూశారు. ఏంటమ్మా ఏం చేద్దామంటావు అంటే, కానీ నా మంగళసూత్రం కట్టిదాన్ని ఆవిడ చూసుకుని ఇంకేముంది హాయిగా మింగేశాడు స్వామి. ఓ రేగిపండు అలా నోట్లో వేసుకున్నట్ట హాలాహలాన్ని అంతా కూడా. ఇంకెవరన్నా వేసుకున్నారా? ఇంద్రుడు వచ్చాడా, చంద్రుడు వచ్చాడా? ఎవరు వేసుకోవాలా. ఈయన మాత్రం హాయిగా విషాన్ని తీసుకున్నాడు, గరళకంఠుడయ్యాడు. ఇది సామాన్యులకి సాధ్యమవుతుందా? ఇది దుస్సాధ్యం. ఎవరికి? హీ ప్లస్ అనీశ్వర, అనీశ్వరులైనటువంటి వాళ్ళకి, ఈశ్వరుడు కానటువంటి సాధారణమైనటువంటి వాళ్ళకి ఇది మనసాపి అని పెద్ద పదం పెట్టారు. మనసులో దీన్ని చేయటం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. అలా చేసిన వాళ్ళు మనసులో అనుకున్నా కూడా సరే నాశనమైపోతారు. ఆచరణ దాకా అసలు మనసులో అనుకున్నా సరే ఇటువంటి అధర్మాన్ని ఒడిగట్టినటువంటి వాడు నాశనమైపోతాడు. దీంట్లో సందేహం లేదు పోండి అన్నాడు సుఖయోగి. అట్లా ఈశ్వరాణం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యస్వవచో యుక్తం బుద్ధిమాన్ తత్సమాచరేత్.
కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ విధంగా స్వామి భగవంతుడైన వాడు చేసినటువంటివి మనకు అనేటువంటి అసాధ్యము, సామాన్య జనుడికి అసాధ్యమయ్యా. ఎందుకంటే ఈశ్వరుడు ఎట్లాంటి వాడు? ఈశ్వరాణం వచః సత్యం, సత్యవాక్పాలకుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన చెప్పినవన్నీ ధర్మమే. ఆయన చెప్పినవి ఆచరించండి. ఏదైతే చెప్పాడో అది ఆచరించండి. ఏది ఎప్పుడు ఎలా చేయాలో గీతోపదేశంలో ఏదైతే చెప్పారో ఆ భగవంతుడు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించండి. ఆయన వచనములు సత్యం. కానీ తథైవ అదే విధంగా ఆచరితం క్వచిత్, ఆయన ఆచరించి చూపించాడే, అవి అన్ని మనం చేయలేం, కొన్ని మనం చేయగలం. అది చెప్పాడు. ఆయన గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడు, మనం ఎత్తగలమా? కాబట్టి ఆయన వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయండి. ఆయన ఆచరించి చూపించినవి మాత్రం మనం అన్ని చేయలేము. భగవంతుడు ఆచరించినవి మనం ఎక్కడ ఆచరిస్తాం? ఆయన సర్వసమర్థుడు. తేషాం యత్స్వవచో యుక్తం, కాబట్టి ఆయన ఏదైతే వచో యుక్తం, యుక్తమైనటువంటి వచనాలు పలికారో ఆ వచనాలన్నీ కూడా బుద్ధిమంతుడు చక్కగా తీసుకుంటాడు. బుద్ధిమంతుడైనటువంటి వాడు వాటిని గ్రహిస్తాడు. ఏదైతే ఆచరించాలో ఆచరించదగినటువంటివి మాత్రమే సమాచరేత్, వాటిని ఆచరిస్తూ ఉంటాడు. దేన్నైతే ఇవి మనం ఆచరించదగినవి కాదు, పరమాత్ముడు మాత్రమే దీన్ని ఆచరిస్తాడు అని బుద్ధిమంతులు మాత్రమే తెలుసుకోగలడయ్యా. సామాన్యులు మాత్రం పట్టుకోలేరు. సామాన్యులు ఈ విధంగా ప్రవర్తించలేరు. కాబట్టి బుద్ధిమంతుడిలాగా మనం ప్రవర్తించాలి. భగవంతుడు చెప్పినవన్నీ సత్యములే, వాటిని వినాలి, వాటిని ఆచరించాలి. ఆయన చెప్పినవి ఆచరించాలి. కానీ పరమాత్ముడు ఆచరించాడు కదా అని చెప్పి అవి నువ్వు పట్టుకున్నావంటే ఏమవుతుంది? శివుడు విషాన్ని మింగి తట్టుకున్నాడు కానీ నువ్వు విషాన్ని మింగి తట్టుకుంటావా? నాశనం అయిపోతావు అని చెప్పి ఉదాహరణ పైన చెప్పాడు. కాబట్టి కుశలాచరితే నైషామిహ స్వార్థో న విద్యతే, విపర్యయేణ వానర్థో నిరహంకారిణాం ప్రభో. అహంకారులైనటువంటి వాళ్ళ పరిస్థితి చెప్తున్నాడు. అహంకారము లేనటువంటి మహాపురుషులు కొంతమంది ఉంటారయ్యా. అట్లాంటి వాళ్ళు స్వార్థం లేకుండా, అహంకారం లేకుండా ఎవరైతే కుశలమైనటువంటివి ఆచరిస్తారో, కుశలాచరితేన ఏషామిహ స్వార్థో న విద్యతే, విపర్యయేణ వానర్థో నిరహంకారిణాం ప్రభో. హే ప్రభో అని ఈ సంబోధన వాచకం ఎవరికయ్యా అంటే పరీక్షిత్ మహారాజుకు వాడింది. ఓ మహారాజా, నిరహంకారిణం, అహంకారం అనేటువంటిది లేనటువంటి వాడు నిరహంకారి. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏషాం, అటువంటి వాళ్ళు అహంకారం అనేటువంటి దాంతో, అంటే నేనే కర్త, నేనే భోక్త, ఇది నేనే చేశాను, నేనే దీనికి కారణము అనేటువంటి కర్త భోక్త అనేటువంటి అహంకారం ఎప్పుడు ఎవరికైతే లేదో వాళ్ళని నిరహంకారి అంటారు. వాళ్ళలో ఏ అహంకారం ఉండదు. అటువంటి దేహాత్మ అభిమానం కూడా లేని, అహంకారాదులు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి శుభాశుభ కర్మ వలన ఏవైతే చేస్తారో కుశల ఆచరితే, కుశలమైనవి అంటే శుభాశుభ కర్మలు, అది వాళ్ళు అశుభం చేసినా కూడా, అహంకారం లేనటువంటి వాళ్ళు అశుభం చేసినా కూడా దేనికోసమే అంటే లోక కళ్యాణం కోసం అని చెప్తున్నారు సుఖయోగేంద్రుల వారి శ్లోకం. అహంకార పూరితమైనటువంటి వాళ్ళు, దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళు అశుభాలు చేస్తే లోక వినాశనం అవుతుంది. అది వారికి వినాశనం అవుతుంది. ఎందుకంటే అహంకారం లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? స్వార్థ న విద్యతే, వాళ్ళలో ఎటువంటి స్వార్థ గుణము ఉండదు. వాళ్ళు ఏది చేసినా లోకోపకారం కోసమే చేస్తారు. అట్లాంటి వాళ్ళు కుశలాచరితేన, వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు. ఒకవేళ అట్లాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు అశుభం చేసినా కూడా అది లోక కళ్యాణానికే దారి తీస్తుంది. స్వ అర్ధ న విద్యతే. ఈ స్వ అర్ధ అనే దాంట్లో స్వార్థం అనేటువంటిది వాళ్ళలో నా విద్యతే, పరోపకారం కోసమే చేస్తారు కాబట్టి వాళ్ళలో స్వార్థం అనేటువంటిది ఉండదు. స్వ అర్ధ, అర్ధ అనే పదం ఏమన్నా లోక కళ్యాణం అనేటువంటి దానికి కలుగుతూ ఉంటుంది వాళ్ళు ఏది చేసినప్పుడు. విపర్యయేణ వానర్థ, అప్పుడప్పుడు వాళ్ళు విపర్యము అనే పదానికి అర్థం ఏంటంటే ధర్మ విరుద్ధం అన్నట్టు. ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు అధర్మం ఆచరించిన, అశుభం ఆచరించినా కూడా, అనర్థం ఆచరించినా కూడా వాళ్ళకి ఒక్కోసారి లోక కళ్యాణానికి దారి తీస్తుంది మహానుభావ. అంటే వాళ్ళు చేసేటువంటి శుభాశుభ కర్మలన్నీ కూడా లోక ఉపకారం కోసమే, అలాగే లోకానికి ఉపయోగపడేటువంటివి చేస్తారు అంటూ మహానుభావులైనటువంటి వాళ్ళు
లోకానికి అతీతులుగా ఉంటారు. అహంకార రహితులైనటువంటి వాళ్ళు, అహంకారం లేని వాళ్ళు లోకానికి అతీతంగా ఉంటూ ఉంటారు అని చెప్పి ఇలా ఉండడానికి ప్రయత్నించాలి. అహంకార పూరితము దేహాభిమానము అనేవి వదిలిపెట్టేస్తే ఒక మెట్టు ఎక్కినటువంటి వాడవుతాడు సాధకుడు. అటువంటి వాడు ఏది చేసినా జగత్ కళ్యాణము, లోక కళ్యాణము అవుతుంది. ఇది సాధకుడు చేయవలసినటువంటి అంశం. దాన్ని వర్ణించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి ఇంకా 6 శ్లోకాలలో వివరించి చివరిలో ఈ లీలా విశేషాలన్నీ విన్నటువంటి భక్తుడికి కలిగే ఫలస్థుతి కూడా వివరించారు సుఖయోగింద్రుల వారు. రేపటితో ఈ గోపిక రాసక్రీడ పంచాధ్యాయి అనేటువంటి సమాప్తమైపోతుంది. మిగతా శ్లోకాలు 6 శ్లోకాలు రేపు పూర్తి చేసుకున్నాం. అంతవరకు సెలవు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.